అన్నం దేవుడు కాదు. అన్నం కోసం దేవుని పని మనం ఆడి చేయకూడదు. అన్నం కాడే చాలా ఏమొచ్చి తెలుసండి, మనసు మార్గాలు వచ్చినాయండి. మనిషి విశ్వాస జీవితంలో భ్రష్టుడు అయిపోవటం గల కారణాలు, బలమైన కారణాలు ఏం చేస్తా, మూడు ఉన్నాయి. మూడు ఏంటి చెప్పండి రా. ఒకటి డబ్బు కోసం దేవుని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కూడా. రెండోది తిండి, ఉన్నారు కూడా. మూడోది అధికారం, ఉన్నారు కూడా సంఘాల్లో. జాగ్రత్త. మధ్యాహ్న సమయంలో చాలా జాగ్రత్త. దేంట్లో ఉన్నాను నేను ఇప్పుడు, నేను దేంట్లో ఉన్నానని ఎవరికి వాళ్ళు మనం ఏం చేసా ప్రశ్న వేసుకోవాలి. తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారం వలన, ధన మోసం వలన ధనవంతుడు వచ్చాడు కదండి, ఇసుక దగ్గరికి వచ్చాడా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలని అడిగాను. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దొంగిలించొద్దు, నీ తల్లిదండ్రులే, తిండి, డబ్బు, పదవి. ఈ మూడే మన విశ్వాస జీవితంలో మనం భ్రష్టు చేసింది. జాగ్రత్త. ఈ మూడిట్లో ఒకవేళ మనం ఉన్నామేమో, ఉంటే గనక మన పేక కత్తి పెట్టేది. తిండి పోతుపోయినా నీ గొంతుకి ఏమన్నాడు సామెత గంగలో, నువ్వు డబ్బు పోతువైతే డబ్బుకి ఏం చేసేది, పుస్తక పెట్టేది. నువ్వు పదవి బోతువైతే నీ పదవికి ఏం చేయాలి, రాజీనామా చేసేది. తిండి పోతు, డబ్బు పోతు, పదవి బోతులే. చాలా ప్రమాదకరమే అండి. ఆ ప్రియమైన వాళ్ళారా, మనిషి ఈతికే లొంగిపోతున్నాడు.